హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ పానీపూరిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా 5 నిమిషాలు ఈ పానీపూరి అయితే రెడీ అయిపోతుంది. అచ్చం బండి మీద అమ్మే పానీపూరి లాగే ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. బంగాళాదుంప ఒక్కటి ఉడికించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంట 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇవైతే మనకు పానీపూరి ప్రిపేర్ చేసుకోవడానికి పూరీలు అన్నమాట. ఇవైతే బయట మార్కెట్లో దొరుకుతాయి, ఫ్రోజన్ స్టోర్లో దొరుకుతాయి. అయితే వీట్ ఫ్లోర్తో తయారు చేశారు. నేను ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ పానీపూరి రెసిపీ అయితే చేస్తూ ఉంటాను ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం బండి మీద చేసినట్లే ఉంటుంది టేస్ట్ కూడా. ముందుగా అయితే ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఈ పానీపూరి మసాలా మిక్స్ పౌడర్ అని అమ్ముతారండి. నేను ఇక్కడ ఎవరెస్ట్ పానీపూరి మసాలా తీసుకున్నాను. చాలా టేస్టీ, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 3 టీ స్పూన్స్ పానీపూరి మసాలా పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను ఒక 1/2 లీటర్ వాటర్లో. ఇందులో ఇంక మనం సాల్ట్ కానీ, చింతపండు రసం కానీ, నిమ్మరసం కానీ, కారం కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఈ పౌడర్ కలిపేస్తే సరిపోతుంది. మనకు ఎంత స్పైసీగా కావాలో అంత పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వేసాను ఈ పౌడర్ ఇక్కడ. తర్వాత మిగిలిన దాన్ని ఇలా లాక్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. పానీ అయితే భలే కమ్మగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. పానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ సరిపోయిందా లేదా, ఉప్పు అవంతా చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పౌడర్ని యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. పానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ పొటాటో మిక్స్చర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు. ఓన్లీ ఒక పెద్ద బంగాళాదుంపని తీసుకొని ఉడికించి దాన్నైతే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. మీకు ఓపిక ఉండి టైం ఉన్నట్లయితే మీరు పచ్చి బఠానీలు కూడా ఉడికించి వేసుకోవచ్చు. ముడిశనగలు కానీ, లేదంటే ఇంట్లో ఉంటాయి కదా పచ్చిశనగపప్పు కానీ, వీటిని ఉడికించి ఇందులో వేసుకొని మనం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అదేం అవసరం లేదండి, బంగాళాదుంప ఉంటే సరిపోతుంది. ఇందులో ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే ఒకదాన్ని కట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర, కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకు ఆల్రెడీ పానీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే మనకు పానీ పౌడర్ మసాలా ఉంది కదా, ఆ పౌడర్ అయితే మనకు కొంచెం స్పైసీగానే ఉంటుంది. మనకు పానీలో ఎక్కువ స్పైసీ ఉండి మళ్ళీ ఇది కూడా ఎక్కువ స్పైసీ అయిపోతుంది అనమాట. మీరు స్పైసీగా తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు కారం. ఇంకా ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు బంగాళాదుంపని బాగా మిక్స్ చేసుకోండి. ఇదైతే రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్ కదా, 5 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడైతే ఈ పూరీల్ని ఫ్రై చేస్తాను చూడండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, మరీ మీడియం ఫ్లేమ్ కాకుండా అలానే హై ఫ్లేమ్ కాకుండా మీడియం కన్నా కాస్త ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి. వీటిని అయితే అలా పొంగడమే తీసేయకూడదండి, మెత్తగా అయిపోతాయి. ఇలా పొంగిన తర్వాత అవి కాస్త బ్రౌన్ కలర్కి రావాలి. అప్పుడే మనకు అవి క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఈజీగా ఒక 20 వరకు తినేయచ్చండి, అంత బాగుంటాయి ఇవి. హెవీగా కూడా ఉండవు అన్నమాట ఈ పూరీలు. గోధుమ పిండితో మనం చేసుకునే పానీపూరీలు చాలా టైం పడుతుంది కదా. ఇలా ఇన్స్టెంట్ పానీపూరి అయితే మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పటికే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో వాళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. సూపర్ ఉంది అసలు, క్రిస్పీగా ఉన్నాయి పానీపూరీలు కూడా. ఇప్పుడైతే ఈ పొటాటో మిక్స్చర్ని ఇందులో పెట్టేస్తున్నాను. మీకు ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు కట్ చేసి వేరొక సపరేట్ బౌల్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రతిసారి మనం రోడ్ సైడ్ బండ్ల మీద వెళ్ళి తినలేం కదా, ఎప్పుడూ బయట వెళ్ళినప్పుడు తింటూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
ఇప్పుడైతే నేను కొన్ని పూరీల్ని ఇలా పొటాటో స్టఫింగ్ పెట్టుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా. దీనికి సీజన్తో సంబంధం లేదండి పానీపూరి. అసలు చలికాలం ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది తింటూ ఉంటే. చాలా ఈజీ కదా ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే మొత్తం మనకు మిక్స్ పౌడర్లో వచ్చేస్తుంది. పూరీలు కూడా మనం జస్ట్ అలా ఫ్రై చేసుకోవడమే కాబట్టి చాలా ఈజీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.